ఏంటి గురించి ఆలోచిస్తున్నావు? లక్షణమైన సంబంధం కుదిరింది, కానీ ₹1,00,000 కావాలి. ఎక్కడి నుంచి తేవటం అని ఆలోచిస్తున్నాను. ఆ మధ్య ఎవరో బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి మన షాప్ ఇస్తే ₹1,00,000 గుడ్విల్ ఇస్తానన్నారు కదా, మన షాప్ ఇచ్చేస్తే? అన్నం పెట్టే అమ్మ చేయిని నరుకునే తచ్చు సలహాలు ఇంకెప్పుడు చెప్పకు. పోనీ లక్ష్మీపతి గారిని అప్పడిగితే? ప్రస్తుతానికి అంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. నువ్వేం పని మీద వచ్చావో తర్వాత చెప్తావు గాని ముందు నన్ను చెప్పని. ఎంతో కాలంగా నా మనసులో ఉన్న మాట, మా అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామని. నీ అభిప్రాయం ఏమిటి? అది నా తమ్ముడు అదృష్టంగా భావిస్తాను. నో 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 అడగగానే నువ్వు ఒప్పుకోవటం మా అమ్మాయి అదృష్టం. బట్ మీ తమ్ముడికి కూడా ఓ మాట చెప్తే. అవసరం లేదు సార్. రామాయణంలో 3 తమ్ముళ్ళు ఉన్నారు, భారతంలో 4 తమ్ముళ్ళు ఉన్నారు. ఆ తమ్ముళ్లకు తీసిపోని వాడు నా తమ్ముడు. ఈ అన్నమాట కాదనడు. అయితే ఇంకే మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకున్నావు. వస్తానండి. అదేమిటి, పనేదో ఉండి వచ్చానన్నావు, చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? సహాయం కోసం వస్తే సంబంధం కలిసింది, వచ్చిన పని చెప్తే అపార్థం అవుతుంది. నో నో నో, ఇప్పుడు మనం బంధువులం. నువ్వు చెప్పకపోతే నేను ఫీల్ అయిపోతాను. మరేం లేదు సార్, మా చెల్లెలకి సంబంధం కుదిరింది. వెరీ గుడ్. కట్నం ₹1,00,000. అప్పు కోసం వచ్చాను, కానీ ఇప్పుడు అడిగితే నీ తమ్ముడికి కట్నం అడుగుతున్నావని నేను ఫీల్ అవుతాను, నువ్వు ఫీల్ అయిపోయావు, అంతేనా? చూడు విజయ్, ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా నా ఒక్కగానొక్క కూతురుది. అంటే నీ తమ్ముడు తప్పు, నువ్వు తీసుకోవడంలో తప్పేమిటి? ఉండు, ఇప్పుడే వస్తాను. ఇదిగో విజయ్, తీసుకో. థ్యాంక్స్ సార్, వస్తాను. అలాగే.